హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇవాళే రిలీజ్ అయిన డెకాయిట్ లవ్ స్టోరీ అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2:35 అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 70 crore రూపీస్ ఉండొచ్చు. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సర్ప్రైజింగ్లీ నచ్చలేదు అండ్ చాలా సార్లు బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, హరి అనే కుర్రాడికి ఒక మర్డర్ కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది అండ్ ప్రేమించిన అమ్మాయి సరస్వతికి కూడా దూరం అయిపోతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ వీళ్ళిద్దరూ మీట్ అవుతారు అండ్ ఒక రాబరీ కూడా ప్లాన్ చేస్తారు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, కలిసి రాబరీ చేయాల్సిన అవసరం ఏంటి, పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే ఈసారి తక్కువే ఉన్నాయి. అడవి శేషి గారి పర్ఫార్మెన్స్ కమర్షియల్ ఫార్మాట్లో మాస్ హీరో ఇమేజ్ని ట్రై చేశారు ఈసారి. రెఫరెన్స్కి 2013లో వచ్చిన తన మూవీ కిస్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అది వర్కౌట్ అయిందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆయన ఫిల్మోగ్రఫీలో మ్యాక్స్ థ్రిల్లర్స్ అండ్ యాక్షన్ డ్రామాస్ ఉంటాయి. ఈసారి స్ట్రైట్ ఫార్వర్డ్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే ఇచ్చినట్లున్నారు, డీసెంట్ వర్క్ చేశారు. ఎక్స్ట్రాడినరీ అన్నట్లయితే ఏం లేదు. హీరోయిన్ గా చేసిన మృణాల్ ఠాకూర్ జస్ట్ ఓకేష్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మరీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించేశారు, అవార్డు ఇవ్వాల్సిందే అన్నట్లు ఏం లేదు. ఈవెన్ ద స్టోరీ రన్ అయ్యేది సరస్వతి క్యారెక్టర్ చుట్టూ అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద సీన్లో ఏడుస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. జ్ఞాని అని క్రెడిట్స్ ప్రకారం చాలా స్టైలిష్ ఉంది అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ని ఎలివేట్ చేసింది కూడా. 3 సాంగ్స్ ఉన్నట్లున్నాయి. మ్యూజిక్ ఇచ్చింది బీమ్ సిసిరిలో, పర్లేదు, డీసెంట్గా ఉంది. సౌండ్ డిజైన్ కూడా. సినిమాటోగ్రఫీ బై ధనుష్ భాస్కర్ బాగుంది. చాలా సీన్స్ స్టైలిష్గా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్లో యాక్షన్ బ్లాక్స్ కానీ, క్లోజప్ షాట్స్ కానీ, చేసింగ్ సీన్స్ లాంటివి బాగానే క్యాప్చర్ చేశారు. రొటీన్గా అయితే ఉండదు. స్టంట్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది పనిచేసినట్లున్నారు, లైక్ 7 people. మైండ్ బ్లోయింగ్ అని చెప్పను, బట్ కొన్ని సీన్స్ టెన్షన్ క్రియేట్ చేసేలాగే ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఎస్ఎస్ క్రియేషన్స్, సుప్రియా ఆర్లగడ్డ వాళ్ళది అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేశారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే వీక్ స్టోరీ లైన్. ఇలాంటివి మనం చాలా సార్లు చూసాం కూడా. మూవీ స్టార్టింగ్ 15-20 minutes మనకు బోరింగ్ అనిపిస్తుంది. రొమాంటిక్ ట్రాక్ కూడా టూ మెలో డ్రామాటిక్ లా ఉంటుంది, ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ లాగా. బట్ టైటిల్ కార్డ్స్ నుండి పిక్ అవుతుంది. ఇంటర్వెల్ మళ్ళీ డల్ ఉంది, మళ్ళీ సెకండ్ హాఫ్లో స్లో డౌన్ అయిపోతుంది. అడవి శేషి గారి మూవీస్లో ఉండే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ లేదా వావ్ అనే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయింది డెఫినెట్గా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది షానియల్ డియో. ఈయన ఇంతకు ముందు గూఢాచారి, వైల్డ్ డాగ్, నిశ్శబ్ద మూవీస్కి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి డైలాగ్ రైటింగ్. ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది తప్ప న్యాచురల్ ఫ్లోలో ఎక్కడా ఉండదు. ఆ రాయలసీమ యాక్సెంట్ కానీ, రీజనల్ డైలెక్ట్ కానీ, దానికి తోడు ఒక ప్రాపర్ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు ఎక్కడా కూడా. మనం అయ్యో పాపం అని అనుకోవడానికి, లేదా ఇలా జరుగుండకూడదు అరరే అని కానీ ఆ క్యారెక్టర్స్ మీద. మూవీ రన్ టైం కొంచెం ఎక్కువ ఉంది అని అనిపించింది, రొటీన్ స్టోరీ అండ్ ప్రెడిక్టబిలిటీ వల్ల. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటాయి. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎడిటర్గా చేసింది కొడాటి పవన్ కళ్యాణ్, ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. కొన్ని సీన్స్లో సినిమాటిక్ లిబర్టీ కనిపిస్తుంది, లైక్ రాబరీ సీన్స్ కానీ, క్లైమాక్స్ పోర్షన్స్ అవన్నీ లాజిక్స్ని పక్కన పడేశారు చాలా చోట్ల. క్లైమాక్స్ కూడా చాలా బోరింగ్ అనిపించింది, డ్రాగ్ చేసినట్లు. మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. చాలా క్యారెక్టర్స్ అండర్ యూటిలైజ్డ్ అనే చెప్పాలి. ఉండడానికి చాలా మంది ఉంటారు, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ని, కామాక్షి భాస్కర్లా. బట్ అప్పుడప్పుడు వచ్చి హాయ్ చెప్పి వెళ్తూ ఉంటారు, గెస్ట్ అపియరెన్స్ లాగా. స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్స్ లేవు. బాగా హైప్ ఇచ్చిన యాక్టర్ జయాన్ మరియా ఖాన్ రోల్ కూడా చాలా వీక్ ఉంది. ఇన్ఫాక్ట్ సిల్లీగా ఉంటుంది, ఇంపార్టెన్సే ఉండదు. నేను మెయిన్గా డిసప్పాయింట్ అయింది అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్కి. లిటరల్లీ యూజే లేదు స్టోరీకి సరిగ్గా. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అనేలాగా ట్రైలర్లో గ్లిమ్స్ ఇచ్చారు, ఈవిల్నెస్ అండ్ ఫన్నీ క్వాలిటీస్ కనిపించేలాగా. బట్ మూవీలో అవేవి ఉండవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది కొన్ని చోట్ల. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక అడవి శేష్ ఫిల్మోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లేకి ఫ్యాన్ అయి ఉండి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా 0 ఎక్స్పెక్టేషన్స్తో తెలిసిన యాక్టర్సే కదా, టైంపాస్ కోసం చూడాలనుకుంటే 1 time వాచ్లో అనిపిస్తుంది. ఈ వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.